शुद्ध ब्रह्म परात्पर राम कालात्मिक परमेश्वर राम। शुद्ध ब्रह्म परात्पर राम कालात्मिक परमेश्वर राम। शेषतल्प सुख निद्रित राम ब्रह्मादि परपद्यत राम। शेषतल्प सुख निद्रित राम ब्रह्मादि परपद्यत राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम। सुख प्रिय गुह विनविदितर्पद राम शबरी दत्त फलासल राम। प्रिय गुह विनविदितपद राम शबरी दत्त फलासल राम। हनुमत सेवित निज पद राम सीता प्रणदर राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम। शुद्ध ब्रह्म परात्पर राम कालात्मिक परमेश्वर राम। शुद्ध ब्रह्म परात्पर राम कालात्मिक परमेश्वर राम। హాయ్ అండి, హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కృష్ణ వ్లాగ్స్. ఇవాళ మినీ వ్లాగ్ అండి, మన 16వ తారీఖున తీసిన వీడియో అనమాట ఇది. ఈ బీచ్కి వెళ్ళాము మేము, డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ముందుగా నేను ఈ పాడిన పాట ఉంది కదా, ఆ పాట ఏ సినిమాలోదో గెస్ చేసి కామెంట్ చేయండి. ఎంతమంది బీచ్కి వెళ్ళారో కామెంట్ చేయండి. అండ్ గూగుల్లో కూడా సెర్చ్ చేసినట్లయితే ఈజీగానే దొరుకుతుంది అనుకుంటున్నాను. ఒకసారి సెర్చ్ చేయండి, మంగినపాడు బీచ్. నేను, మా పిల్లలు, మా హస్బెండ్ అండ్ మా అమ్మ, మా తమ్ముడు, మా మావయ్య గారి పిల్లలు అండ్ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, ఇలా అంతమంది కలిసి వెళ్ళాము. అక్కడ అందులో సముద్రంలో వదలడానికి దీపంతో సహా పసుపుతో అన్నీ అమ్ముతున్నారు. ఒక గంట సేపు ఆడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పిల్లలు రైడ్ చేస్తానంటే జీప్ ఎక్కించాము. తర్వాత అలా బయటకు వచ్చిన తర్వాత అక్కడే మనకి ఒక 10 to 15 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్లో ఒక గుడి ఉంటుందండి. అక్కడ 12 బావులు ఉంటాయి. అంటే 12 నదులు జలాలు తీసుకొచ్చి ఆ 12 బావిలలో వేశారనమాట, అంటే నూతులు. ఆ నూయల్లో నీళ్ళు స్నానం చేసి అక్కడ శివుని దర్శించుకుంటున్నారు అందరూ కూడా. అందు గురించి మేము కూడా అంటే డ్రెస్ ఏం చేంజ్ చేసుకోకుండానే అక్కడ చూసుకొని సముద్ర స్నానం అంతా చేసేసి రిటర్న్ బయలుదేరామన్నమాట. గుడి దగ్గరికి వెళ్తున్నాము. చూసారు కదా, మంగినపాడు బీచ్. ఇది టెంపుల్ అండి. ఆ బీచ్కి వెళ్ళే రూట్లోనే మనకి ఈ టెంపుల్ అనేది ఎదురవుతుంది. ఇక్కడ 12 నూతులు అనేవి ఉన్నాయండి, 12 నదులు నీళ్ళు అనమాట. చాలా అంటే చాలా రష్గా ఉంది. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో సముద్రం దగ్గర అండ్ టెంపుల్ దగ్గర కూడా. అండ్ స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకుని వెళ్ళాలి. మనిషికి వచ్చి 10 రూపీస్ తీసుకుని లోపలికి వెళ్ళి, అంటే తోడుకోవడానికి బకెట్ అన్నీ కూడా అక్కడే వాళ్ళ దగ్గరే ఉంటాయి. అంటే అందరూ తీసుకుంటూ ఉంటారు కదా, ఎవరి దగ్గర అయితే అయిపోతుందో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అడిగి తెచ్చుకోవాలి మనం.
అలా అడిగి తెచ్చుకొని 12 నూతుల దగ్గర స్నానాలు చేసి అండ్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వేరేగా ఉంటాయి, అక్కడ డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము ఇంటికి. వచ్చే దారిలోనే మనకి కొల్లేటి కొంగలు అని ఉంటాయండి, అవి చూసొద్దామని వెళ్ళాము. చూసారా అక్కడ ఎక్కడైతే 12 నదులు జలాలు ఉంటాయో అక్కడ శివలింగం అండి, లోపల శివయ్య ఉన్నారు. కానీ జనం ఎక్కువగా ఉన్నారు అండ్ టైం అయిపోతుంది, చీకటి పడుతుంది, అప్పటికి ఫుడ్ ఏం తీసుకోలేదని మేము బయలుదేరిపోయాము. బయట నుంచి దండం పెట్టుకుని శివయ్య పక్కనే గంగాదేవి కూడా ఉన్నారు. అండ్ ఇంకొంచెం పక్కకు వెళ్తే వెంకటేశ్వర స్వామి అండ్ ఇంకోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారనమాట, వినాయకుడు, అలా అన్ని సకల దేవతలు ఉన్నారండి. దీపారాధనకి ఇలా బయట ఏర్పాట్లు చేశారు, అందుకే బయట దీపారాధనలు కూడా చేసుకుని ఇంకా బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోయాము. ఇలా కొల్లేటు కొంగలంటే మనకి బయట దేశాల నుంచి వస్తాయి కదండి, ఆఫ్రికా నుంచి వలస వచ్చే ప్రదేశం అన్నమాట. మనకి అక్కడ ఏదో ఇష్యూ వచ్చి బోటింగ్ తీసేశారు, లేదంటే బోటింగ్ ద్వారా దగ్గరకంటూ తీసుకెళ్తారు. ఇవి కూడా వలస రావడం మానేసి ఇక్కడికే వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాయండి, ఎందుకంటే పిల్లల్ని ఇక్కడే పెట్టి ఇక్కడే ఉంటున్నాయంట. ఇదివరకు ఏంటంటే మనకి టూరిస్ట్ ప్లేస్ లాగా ఉండేది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని నెలలు ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయావి. ఇప్పుడు అలా కాదు, ఇక్కడే ఉండిపోతున్నాయి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో కొల్లేటి కొంగలు. ఇంతేనండి ఒక మినీ బ్లాగ్. నేను ముందు పాడిన పాట ఏ సినిమా లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.